నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. నేను సునీత. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు, హెచ్చరికలు జారీ. పార్లమెంట్ వద్ద గందరగోళం, ఉభయ సభలు వాయిదా. వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించింది, ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. సామాన్యుడి భూ హక్కుల పరిరక్షణకే భూభారతి, శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేరళలో మళ్లీ మంకీపాక్స్ కలకలం, తాజాగా 2 కేసులు నమోదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, కేటీఆర్. ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడొచ్చు, హామీలు ఇవ్వచ్చు, అక్బరుద్దీన్. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలి, మంత్రి కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్. విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం నిధులు కేటాయించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్రం ప్రకటన. అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది, ఎన్నిసార్లు దేవుణ్ణి స్మరిస్తే స్వర్గానికైనా వెళ్ళొచ్చు, అమిత్ షా. నేషన్ 1 ఎలక్షన్ బిల్, జేపీసీలో ప్రియాంక గాంధీ. భారత్పై ప్రతీకార పన్ను విధిస్తాం, ట్రంప్ హెచ్చరిక. చంద్రబాబు కాదు, చంద్రముఖి, అందుకే ఓడిపోయా. ఎస్బీఐ ఎండీగా చీరాల వాసి, తొలిసారిగా 2 తెలుగు వ్యక్తులకు బ్యాంకు పగ్గాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. పుస్తకాలలో పాఠాలు నేర్చుకోవాలా, పాములు పట్టడం నేర్చుకోవాలా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సర్వేల్ గురుకుల పాఠశాలలో దారుణం, ప్రిన్సిపల్ వైఖరితో విద్యార్థికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ ముస్లింలు బీఆర్ఎస్ కే ఓటేస్తారు, విహెచ్ సంచలన వ్యాఖ్యలు. జనవరి నుంచి ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఫెర్రీపైకి దూసుకెళ్లిన నేవీ పడవ, 13 మంది మృతి, 99 మందిని రక్షించిన నేవీ. టీఎస్ టెట్ 2025 పరీక్షా షెడ్యూల్ విడుదల, జనవరి 2న పరీక్షలు ప్రారంభం.